వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. రవితేజ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కు పేరుగాంచిన రవితేజ తన ల్యాండ్ మార్క్ 75వ చిత్రం కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ తో జతకట్టాడు. ఇప్పుడు అధికారికంగా మాస్ జాతర అనే పేరు పెట్టారు. భానుభోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజమైన మాస్ ఎంటర్టైనర్ గా హామీ ఇస్తుంది. రవితేజ ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత, దర్శకుడు భానుభోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ను పెట్టారు. మాస్ జాతర చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. మాస్ జాతర అనే టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో యూత్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రవితేజ, శ్రీలీల జోడీ గతంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మా ఊరి కలయికలో మాస్ జాతర రూపంలో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్, సూర్యదేవర, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇప్పటికే ఆయన బ్యానర్ నుంచి డాకు మహారాజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంది. బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండటంతో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతం సితారా బ్యానర్లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మాస్ జాతర సినిమా వస్తుంది. రవితేజ మాస్ జాతర మీద అంచనాలు పెంచేస్తున్నాడు నిర్మాత నాగవంశీ. మాస్ జాతరలో రవితేజ మార్క్ ఫన్ ఉంటుందని, సినిమాలో మళ్ళీ కిక్ సినిమాను గుర్తు తెస్తుందని అన్నారు. రవితేజ కిక్ సినిమా సూపర్ హిట్ వైబ్ తెలిసిందే, మళ్ళీ అలాంటి కిక్ మాస్ జాతర ఇస్తుందని అంటున్నారు. మరి నిర్మాత ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి మాస్ జాతర నిజంగానే హిట్ జాతర ఇచ్చేలా ఉంది.